హలో అండి, అంతా బాగున్నారా? మా పిల్లలు ట్రిప్ ప్లాన్ చేశారండి. వెళదామని చెప్పి బయలుదేరుతున్నామండి ఇప్పుడే. ఇదిగోండి మా అమ్మాయి అల్లుడు గారు వెళ్ళి బయటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఈ కారులో వెళ్ళారు, వాళ్ళ కారులో. మా అమ్మాయి ఏమో ఈ కారు వాళ్ళ కారులో తను వచ్చేసింది వేసుకొని, ఈ కారు అల్లుడు గారు వేసుకొని వచ్చారు. సరే అందరం మా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి వెళదామని చెప్పేసి ఈ కారు తీసుకొచ్చారండి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు ఫిట్స్బర్గ్ వెళ్తామండి. వెళ్ళి అక్కడ చూసుకొని తర్వాత ఫిట్స్బర్గ్ కొంచెం దగ్గరలోనే ఉంటుందట కదా నయ్య గారు, అది కూడా చూసుకొని వద్దామని చెప్పేసి పిల్లలకి వీకెండ్స్ సెలవులు అనమాట, అందుకని వెళదామని చెప్పి బయలుదేరుతున్నామండి. వెళ్ళిన తర్వాత మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో చూద్దాం. హలో అండి, బేసిక్గా ఇవాళ లాంగ్ వీకెండ్ అనమాట. థర్స్డే ఇవాళ. రేపు ఫ్రైడే వచ్చేసి 4th of July. ఇక్కడ ఇండిపెండెన్స్ డే యుఎస్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఫైర్ వర్క్స్, తర్వాత మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో సేల్స్, తర్వాత వేర్ హౌసెస్లో సేల్స్ అన్నీ బాగా చేస్తారు. సో జనరల్గా ఇక్కడ లాంగ్ వీకెండ్ వస్తే అందరూ ఎక్కడో ఒక ట్రిప్పులకి వెళ్తారు. మేము ఇంకా అలా అని చెప్పనేసి ఒక పెద్ద వ్యాన్ తీసుకొని ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. సో మేము బావ వాళ్ళ ఫ్యామిలీ, అత్తయ్య గారు, మావయ్య గారు, నాన్నగారు ఇండియా నుంచి వచ్చారు. సో ఇదిగోండి, ఇది పెద్ద 12-seater వ్యాన్. సో ఇది తీసుకొని మేము పిట్స్బర్గ్ ఒకటి, నయాగరా ఒకటి కవర్ చేద్దాము. మధ్యలో పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దామని చెప్పనేసి ఈ పెద్ద వ్యాన్ ఒకటి తీసుకున్నాము. సో అది ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఇప్పుడు బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా వాళ్ళ ముగ్గురిని పిక్ చేసుకొని స్టార్ట్ అయ్యి మేము పిట్స్బర్గ్ స్టార్ట్ అవుతాం. ఇవాళ నైట్ కొంచెం దగ్గరలో ఉన్న పిట్స్బర్గ్ దగ్గరలో ఉన్న పెద్ద వాటర్ ఫాల్ దగ్గర నైట్ స్టే తీసుకున్నాము. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మేము పిట్స్బర్గ్ రేపు మార్నింగ్ చేరుకొని అక్కడి నుంచి నెక్స్ట్ అంతా కవర్ చెప్తాం ఈ వీడియోలో. వర్ణికి ఎక్కిందా? కార్లో ఎక్కిందా? అబ్బో సూపర్. ఏది మళ్ళీ చెప్పవారు? ఎక్కాను అను. ఓకే. ఇదేంటి కమ్యూనిటీ పేరు చెప్పి? ఇది మా కమ్యూనిటీ ఎడ్జ్ ఆఫ్ అబోన్. బేసిక్ గా ఇది లాస్ట్ ఫేజ్ అనమాట. ఇంకొక 30 houses ఉన్నాయి. 30 houses బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేస్తారని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఒక్క ఫేజ్ లాస్ట్ ఫేజ్ 5th phase అనమాట. ఈ 5th phase ఒక్కటి కంప్లీట్ అయిపోతే ఈ కమ్యూనిటీ అయిపోతుంది. ఈ కమ్యూనిటీ టోటల్ హౌసెస్ వచ్చేసి 900 homes. 900 houses లో ఇది ఒక 30 houses లాస్ట్ పెండింగ్ ఉన్నాయి. ఈ హౌసెస్ అయిపోతే ఇక అయిపోయినట్టు మొత్తం అంతా కమ్యూనిటీ. మేము వచ్చేసి ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్నాము ఈ కమ్యూనిటీ. మాది ఫస్ట్ 14 houses లో మాది మేము కొన్నాం. ఇది వచ్చేసి మా కమ్యూనిటీ పూల్. మా కమ్యూనిటీలో బోత్ టౌన్ హౌసెస్ కి సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ కి అన్నిటికీ ఇదే పూల్. ఈ పూల్ ప్లస్ పార్క్ ఏరియా ఇది. అంటే ఇవి సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ కి పార్క్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. టౌన్ హోమ్స్ కి వేరే పార్క్ ఉంది. ఇది చిన్న పార్క్. ఇది వచ్చేసి అక్కడ మెయిల్ బాక్సెస్. ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ హోమ్స్, ఇటు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇదొక సెట్, ఇదొక సెట్. 7 homes అండ్ 7 homes. మేము ఫస్ట్ స్టార్టింగ్ లో తీసుకున్నాము. ఇది వచ్చేసి మా హోమ్ 117. ఇది మా హోమ్. రైట్ సైడ్ పెట్టేసా. ఇప్పుడు బావాల కమ్యూనిటీకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్ బావాల కమ్యూనిటీ. ఇది ఏంటంటే 2 phases గా స్ప్లిట్ చేశారు. అది హనీ కట్టే, ఇది హనీ కట్టే. కాకపోతే బిల్డర్స్ వేరు. సో ఇదంతా సేమ్. ఇది వచ్చేసి ఎంఐ హోమ్స్, అది వచ్చేసి టైలర్ మారిసన్. ఇది చాలా బాగుంటుంది.
అంతా అమెరికన్స్ బాగా ఎక్కువ ఇందులో. కమ్యూనిటీ చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఇది ప్రీమియం క్వాలిటీ బిల్డింగ్. ఇది బావ వాళ్ళ హౌస్. ఇది రివర్స్ పార్కింగ్ చేద్దాం. రివర్స్ చేస్తే దిగడానికి ఉండదు, ఎందుకంటే అవి కింద ఉన్నాయి, కష్టం. మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇప్పుడు మా కోడల్ని పాపాయిని వాళ్ళని మా అబ్బాయిని ఎక్కించుకొని మా మనవరాలని ఎక్కించుకొని వెళుతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఏం కావాలి? నేను తీసుకెళ్తాను. తీసుకెళ్తా. నాన్న తిన్న తర్వాత తీసుకెళ్తాడు. నీళ్ళు పెట్టుకొని వస్తా. నీళ్ళ పావు కిలోమీటర్ బ్రిడ్జ్ ఓవర్ లో రైట్ 1.1. అది హైక్ ఉంటది బావ కిందకి. దగ్గర దాకా అట్లీస్ట్ కార్ నుంచి దిగకపోయినా చూద్దాం. ఇదే రైట్ తీసుకో. మనం బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాం పండు. చూడడానికి వెళ్తున్నాం. బ్రిడ్జ్ వాక్ వే అంట. అదిగోండి ఇది విజిటర్ సెంటర్. చూసాక వెళ్ళిపోదాం పదండి. అబ్బో అక్కడ వద్దులేదు, 100 మెట్లు ఎక్కలేదు, దిగలేము. సరే నువ్వు ఇంకా రాలేని వాళ్ళు కూడా కూర్చోండి. 100 మెట్లు ఉన్నాయట. మేము అందరం కూర్చుంటాం, మీరు వెళ్ళి రండి. ఎవరైతే నువ్వు ఎక్కలేదు. ఎందుకు ప్రత్యూషణ వెళ్తావా? ప్రత్యూషణ ఇక్కడ కూర్చుంటాం, మీరు బోర్డు చూడాలి. దీన్ని దాన్ని మళ్ళీ ఎత్తలే, ఎత్తు తీసుకురాలి. అది కుందేలు కాదు. చాలా బాగుంటుంది టెంపుల్ ఇది. ఇప్పుడే మనం లోపలికి వెళ్తున్నాం, చూడండి. ఇదిగోండి అందరు కూడా లుంగీలు కట్టుకొని వెళ్తున్నారు. దూరం ఇక్కడే అనిపిస్తుంది కదా టెంపుల్. లోపలికి వెళ్ళాలి. బాగా వచ్చారండి జనాలు. జూలై 4th కదా, విధంగా ఉన్నాయి కార్లు, జనాలు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. అదేగా టెంపుల్. వచ్చి ఎదుర్కొంటా గుడి మధ్యలోకి. దిగుతారా? అందరు గోవింద చెప్పండి ఒకసారి. గుడి దగ్గరికి వచ్చేసాము. మా వాళ్ళంతా దిగుతున్నారు ఇప్పుడే. ఇక్కడ వెయిట్ చేయను ఒకసారి.
ప్రత్యూష నా హ్యాండ్ బ్యాగ్ దేవా. లేదు ఫ్రెష్గా పిల్లల్ని పట్టుకోండి మౌనిక, వాళ్ళు వెహికల్స్ వస్తున్నాయి. పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఆవు బొమ్మ ఉంది, ఇంకా పెట్టారు. గుడికి ఎదురుగుండా అనమాట. చెప్పుడు ఎక్కడ ఇప్పాలండి? చెప్పుడు అక్కడ అటువైపు ఇప్పాలంట. ఎంత బాగా వేసారో చక్కగా. ఏదో గన్నం పెట్టుకోవాలి. ఇదిగోండి లోపలికి ఇట్లా వస్తుంటే రైట్ సైడ్ లోపలికి వస్తుంటే ఈ రోజు శ్రీ వెంకటేశ్వర పద్మావతి చెప్పుడు గుళ్ళు అనమాట. చాలా లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ చెప్పులు పెట్టుకునే దగ్గర లోపలికి వస్తుండే చూడండి పైన కూడా కూర్చోడానికి ఇటు ముందుకెళ్తే ఖాళీ పెట్టుకోవడానికి. వదిలేదు ఆ వడ్డీకి ఇక్కడే ఉంది. చూసారా కాలు కట్టుకోవడానికి ఎట్లా ఉంది ఇక్కడ కిందకి వేడి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ హాయిగా ఉంది. ఇట్లా పొడుగ్గా వెళితే ఎక్కడికక్కడ కాళ్ళు కడుక్కోవడానికి గదులు గదులుగా అట్లా ఉంది, బాగుంది. ఇక్కడ చెప్పులు స్టాండ్లు ఇచ్చారు. అదిగోండి బయటేమో ఫుడ్ కట్లా అనమాట. ప్రసాదాలు కొనుక్కొని అక్కడ తినేస్తుంటారు జనాలు అంతా కూడా. ఇక్కడ ఇంకొక స్మాల్ ఆడిటోరియం ఉంది, ఒక చిన్న ఆడిటోరియం ఉంది ఇటు సైడ్. టెంపుల్ ఆడిటోరియము ఇది, ఒక చిన్న ఆడిటోరియం. ఇది కాకుండా ఇక్కడ లాస్ట్ అండ్ ఫౌండ్ డే ఉన్న పోతే కనుక దానికి ఒక సపరేట్ అరేంజ్ చేశారు. అది కాకుండా ఇది డైనింగ్ ఏరియా అండ్ కళ్యాణ మండపం అన్నీ కూడా ఇచ్చారు. అవి తర్వాత చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఒక సపరేట్ సెక్షన్ లాగా పెట్టారు.
ఇక్కడికి అక్కడ మొత్తం అంతా. పైకి వచ్చామండి. పైకి వస్తే ఇట్లా కౌంటర్ దగ్గర వీళ్ళంతా వివరాలన్నీ కనుక్కుంటున్నారు. మా పిల్లలు పాపాయికి జుట్టు ఇవ్వాలని చెప్పి ఇక్కడ చీరలు కూడా పెట్టారండి. వేళ వేస్తారనుకుంటా. ఇది గుళ్ళోకి లోపలికి ఎంట్రన్స్ అండి. తీనిస్తారో లేదో అరుస్తారు. ఇది వరకు లాస్ట్ 3 years బ్యాక్ ఇది వచ్చినప్పుడు మేము ఇదంతా లేదు. ఇదంతా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడికి. ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా డెవలప్ చేసేసి ఇదంతా చేశారు. ఇది చాలా బాగా చేశారు. ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా ఇక్కడేమో చాలా బాగా చేశారు. ఇది వెంకటేశ్వర స్వామి అమ్మవారు. ఇది ఒక ఇక్కడ హెల్ప్ డెస్క్ లాగా ఇది పెట్టారు. హెల్ప్ డెస్క్ బాగుంది. బుక్ స్టోర్ పెట్టారు. ఇదంతా బుక్ స్టోర్ లాగా ఇక్కడ ఒకటి పెట్టారు. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఎంట్రన్స్ లో కుంకుమ పెట్టారు. ఇక్కడ కుంకుమ వేసి పెట్టారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అద్దం పెట్టారు అక్కడ. లోపలికి రాగానే ఎదురుకుండా ఇట్లా ఉందండి. ఓకే మేరా తీయొద్దనండి. పర్లేదు కూర్చోండి మీరు చక్కగా. అత్త పక్కన కూర్చో. ముట్టుకోకూడదు. పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో పాపకి జుట్టు ఇద్దాం అనుకున్నాము. అంటే జుట్టు ఫుల్గా ఇవ్వడానికి లేదు, 3 కత్తెలు వేయించండి అన్నారు. సరే అని చెప్పి కూర్చోబెట్టామండి. పూజ చేయిస్తున్నారు ఇప్పుడు. బ్రహ్మానందంలా చేస్తుంది అమ్మాయి. సినిమాలో బ్రహ్మానందం. దండం పెట్టించు నాని. నమస్కారం చేయించు. ओम शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं जय सर्वज्ञशान्ते यस्य पूर्णवत्राक्त्यावरसत्यावरसं बुद्धं विद्यं नितरसं सत्यं तमाश्रये हरि ओम दत्ते श्री गोविंद गोविंद गोविंदाद्य श्री ब्रह्मणः पूर्वचरिताय एवं विशेषशिष्टायां शुभदत्तवस्तिमानस्य गोत्रोर्भवस्यां गोत्रस्य सैंडल्यस्य गोत्रोर्भवस्यां गौतम कुमार नन्दस्य प्रत्युषा प्रत्युषाम्यः नाग आश्रिता नन्द्यः हरिबालकृष्ण नन्दस्य शेषकुमारम्यः सह कुर्मक्षणस्थैर्य विजय वीर्य अभय आरोग्य ऐश्वर्य गोविंद అయిపోయింది అట్లే ఉంది. గోవింద గోవింద
అంతే అంతే అయిపోయింది. ఇది చాలే. పట్టుకో. 5 చేయొచ్చట్రా 5 చేద్దాం. అది 2 times చేస్తారు. ఆ, నా చేయి కిందకి. సగం 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 ఆ, చేద్దాం. పట్టు పట్టు పట్టు. ఆ, అట్లా కుదరదు. గోవిందా గోవిందా పోయిందిరా కట్టే కట్టే పిల్లగా పోయిందిరా పిల్లగా పోయిందిరా పిల్లగా పోయిందిరా. ఇంకొకటి ఆ, ఇంకొకటి ఆ, ఇది రా, కొసలు. పద, నేను ఇక్కడే ఉంటాను. వర్ణిక మాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. ఇక అక్కడ ప్రసాదాలు తీసుకున్నాం. కొన్ని ప్రసాదాలు తీసుకొని నైట్ మళ్ళీ మాకు ఎక్కడ భోజనానికి కుదరదు. అందుకని ఇక్కడే మనకి దద్దోజనం, పొంగలి, సాంబార్ రైస్ అవి ఇస్తారు. మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవడం. హలో అండి, ఇప్పుడే పిట్స్బర్గ్ నుంచి నయగార వచ్చామండి. హోటల్ రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ లోకి ఇప్పుడే అన్ని తలుపులు తీసి లోపల పెట్టేసి సర్దుకుంటున్నామండి. అన్ని కూడా వచ్చేటప్పుడే పిట్స్బర్గ్ లోనే సాంబార్ రైసు, దద్దోజనం, పొంగలి అవన్నీ కూడా తీసుకున్నాం. ఇక్కడ ఫుడ్ తినలేం కదా, అందుకని చెప్పి ఇవి తీసుకున్నాం అందరికి. ఇంకా పక్కన రూముల్లో మా అబ్బాయి వాళ్ళు, మా అన్నయ్య గారు వాళ్ళు పక్కనే ఉన్నాయి రూమ్స్ అన్ని కూడా. ఇది తీసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఒక సోఫా ఇచ్చాడు. ఇక్కడ సోఫా ఇచ్చాడు. అక్కడ ఓవెన్ ఇక్కడ ఓవెన్ ఇచ్చాడు. అక్కడ అద్దం ఓవెన్ చూడొచ్చు. అక్కడ మిర్రర్ ఇచ్చాడు. ఎంట్రన్స్ లోనే నువ్వు వర్తించింది వర్తించితే అంత క్లారిటీగా ఇట్లా. ఇక్కడేమో ఒక అల్మర్ ఇచ్చాడండి, హ్యాంగర్స్ అవి ఇట్లా పెట్టుకోవడానికి. హ్యాంగర్స్ ఇవి ఇక్కడ హ్యాంగర్స్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. కొంచెం ఇట్లా ముందుకు వచ్చేస్తే ఒక టీవీ అట్లా ఇచ్చాడు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మిర్రరు అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదిగోండి ఇట్లా బెడ్. అట్లా 3 రూములు తీసుకున్నామండి. ఇది నయాగరా ఎయిర్పోర్ట్ అండి. ఈ నయాగరా ఎయిర్పోర్ట్ పక్కనే హాలిడే ఇన్ అని ఒక హోటల్లో దిగాము. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మేము ఈ కేవ్ ఆఫ్ విండ్స్ మేడ్ ఆఫ్ మిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, నయాగరా ఫాల్స్ దగ్గరికి. ఇది హోటల్ చాలా బాగుంది. ఐ వుడ్ హైలీ సజెస్ట్ హాలిడే ఇన్ నయాగరా బఫెల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే.